సెలవులో పంపుతున్నాను. 7 మాటల్లో మొదటి మాట అయిపోయింది, క్షమాపణ గుణం. రెండవ మాట గురించి మాట్లాడుతున్నాం. లోకాసు వార్త 23 అధ్యాయం 43 వచనం చదువుకున్నాం. నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండునని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నాము, ఇద్దరు దొంగలు ఎడమ వైపున్న దొంగ ఏమంటాడు అంటే, నీ 3 మేకులను చేతులలో కాళ్ళలో 3 మేకులను పీక్కొని నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని దీర్ఘంగా గర్వంగా మాట్లాడతాడు. రెండో దొంగ కుడివైపున్న దొంగ ఏం మాట్లాడతాడంటే, తను తగ్గించుకొని, రే మూర్ఖుడా, నీకును నాకు ఏదైతే శిక్ష న్యాయమే, ఏ పాపం ఎరగని యేసు కుమారుడైన అతనికి ఇది న్యాయం కాదు. మనమంటే మూర్ఖంగా దొంగతనాలు చేసి ఎన్నో చేసి పాపాలతో నిండి ఉన్నాం. అతను ఏ పాపం ఎరుగని దయా కరుణామయుడు, ఆయనకి ఇది శిక్ష తగును కాదు కదా, మనకు తగునే, ఎందుకు ఇలా మాట్లాడతావని ఎడమవైపు దొంగతో మాట్లాడతాడు. కుడివైపు దొంగ నెమ్మదిగా మాట్లాడుకొని తను తగ్గించుకొని, తండ్రి అయ్యా, నీవు పరదేశంలో వెలుచుండగా నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని సెలవిచ్చాడు. అడిగి దీన మనసుతో అడిగాడు. మత్తయి సువార్త 23 అధ్యాయం 12వ వచనం. తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇక్కడ చూసారా, తాను తగ్గించుకొని వినయముతో తన క్షమాపణ గుణం తెలుసుకున్నాడు. 10 మందిలో ఎక్కడ మాట్లాడారు, ఆ మాట ఆయనకి చెవును పడ్డది. కుడివైపున్న దొంగకి చెవును పడ్డది. తన క్షమాపణ గుణం, అతని పాపాన్ని శాపాన్ని కూడా తన రక్తం ద్వారా కడిగి తన సిలువను ఎత్తుకొని మన కొరకు త్యాగమని ఆయన చెవును పడ్డ మాటను విని అతను తగ్గించుకొని, దేవా నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని దీన మనసుతో తను అడిగాడు. తన దీన మనసు చూసి ఆ ప్రభు, ఆ తండ్రి అప్పటికప్పుడే నీవును నాతో కూడా నిత్యముగా పరదేశంలో ఉందని సెలవిచ్చాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది. ఆమేన్. హల్లెలూయా.